Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And we're coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం లిస్ట్స్ అనే ఒక డేటా టైప్ ని చూస్తున్నాం పైథాన్ లో. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి, సో స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. సో అలానే ఇలాంటి సీక్వెన్సెస్ పైథాన్ లో ఇంకా చాలా ఉన్నాయి. సో స్ట్రింగ్స్ కాకుండా మనం ఇప్పుడు చూసే కాన్సెప్టే లిస్ట్స్. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పచ్చు. సో మీకు కనుక సి ఆర్ జావా ఇలాంటి లాంగ్వేజ్ తెలిస్తే మనం ఇక్కడ అరే అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో అరే అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, అంటే ఒక ఇంటిజర్ అయితే ఓన్లీ ఇంటిజర్ ఎలిమెంట్స్ ని తీసుకోవడం, ఆర్ ఒక స్ట్రింగ్ అరే అంటే ఓన్లీ స్ట్రింగ్ ఎలిమెంట్స్ ని తీసుకోవడం. ఇలా మనం అరేని డిఫైన్ చేస్తాం. బట్ లిస్ట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. ఇక్కడ మనం కలెక్షన్ ఆఫ్ హెటరోజీనియస్ డేటా ఎలిమెంట్స్ ని మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ ఒక డేటా టైప్ తీసుకోవాలని లేదు, ఎన్ని డేటా టైప్స్ అయినా కూడా ఒకే లిస్ట్ లో బైండ్ చేయొచ్చు. బట్ స్ట్రింగ్ కి లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి లిస్ట్ అనేది మ్యూటబుల్. సో అసలు ఈ మ్యూటబుల్ అంటే ఏంటి? మనం ఒక్కసారి ఒక లిస్ట్ ని డిఫైన్ చేశాక ఆ లిస్ట్ ని మళ్ళీ మనం చేంజ్ చేయొచ్చు. ఆ లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ మనం చేంజ్ చేయొచ్చు, వేరే డేటా టైప్స్ కి చేంజ్ చేయొచ్చు, ఆర్ సేమ్ డేటా టైప్ లోని వేరే ఎలిమెంట్ కి అసైన్ చేయొచ్చు. సో ఇదే మనకు లిస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్, మ్యూటబిలిటీ. సో అసలు లిస్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం? నార్మల్ గానే మనం ఎలా అయితే స్ట్రింగ్స్ తో ప్లే చేసామో ఇక్కడ కూడా అలానే. ఫర్ సపోజ్ నేను ఏ అనే ఒక లిస్ట్ ఇస్తున్నాను. సో దీంట్లో ఒక సపోజ్ 1 2 3 4 అనే ఒక లిస్ట్ ని తీసుకున్నాను. సో ఇక్కడ లిస్ట్ అనేది మనం ఎలా చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్. మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఏదైనా వాల్యూస్ తీసుకుంటే అది లిస్ట్ అని ఆటోమేటిక్ గా పైథాన్ డిటెక్ట్ చేస్తుంది. సో మీకు అంతగా కావాలంటే కొంచెం మనం టైప్ చూడొచ్చు. సో మనం దీని గురించి ముందే డిస్కస్ చేస్తాం. ఏ డేటా టైప్ అయినా పైథాన్లో మనం టైప్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ ట్రై టు రన్ దిస్, వీ విల్ గెట్. సో మనం చూస్తే ఇక్కడ అవుట్పుట్లో క్లాస్ లిస్ట్ అని వచ్చింది. సో విచ్ మీన్స్ ఇది లిస్ట్ అని పైథాన్ డిటెక్ట్ చేసింది. సో ఇట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు మనకు అంటే నార్మల్గా ఇది లిస్ట్ అని తెలిసింది, లిస్ట్ని ఎలా డిఫైన్ చేసామో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో నేను మ్యూటబిలిటీ అనే కాన్సెప్ట్ చెప్పాను, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏ అనేది డిఫైన్ చేశాను, అది ఆల్రెడీ ప్రింట్ అయింది. సో ఆర్ యూ కెన్ సే జస్ట్ మనం లిస్ట్ని ఒకసారి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా మనకి లిస్ట్ అనేది ఒక డిఫైన్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఏ అనే లిస్ట్లో మనకు 1 2 3 4 ఎలిమెంట్స్ని. ఇప్పుడు దీన్నే మనం ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ని నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఒక క్యారెక్టర్ డేటా టైప్ 1 2 3. ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ డేటా టైప్ ఇచ్చాను. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఏ అనేది డిఫైన్ చేసేసాం, బట్ స్టిల్ మనం ఇప్పుడు ఏని మళ్ళీ ఇంకొకసారి రీడిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ ట్రై టు ప్రింట్ ఇట్ అగైన్. సో ఇప్పుడు 2 times ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ప్రింట్ అయిన ఏలో ఫస్ట్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే సెకండ్ మనం ఓవర్ రైట్ చేసిన లిస్ట్ కూడా ప్రింట్ అయింది. అంటే మనం ఒక లిస్ట్ని ఒకసారి డిఫైన్ చేశాక ఎన్నిసార్లు అయినా కూడా దాన్ని మోడిఫై చేయొచ్చు. ఇదే లిస్ట్లో ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు ఏలో మనం సెకండ్ చేసిందే ఉంటుంది. అంటే నువ్వు సెకండ్ టైం ఏ లిస్ట్ ఎలిమెంట్స్ అయితే చేంజ్ చేస్తావో అది ఓవర్ రైడ్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి లిస్ట్ ఎలిమెంట్స్లో మనం ఓల్డ్గా రాసిన ఎలిమెంట్స్ అన్ని మిస్ అవుతాయి. సో ఏదైతే న్యూగా మనం డిఫైన్ చేసామో ఆ ఎలిమెంట్స్ మాత్రమే లిస్ట్లో ఉంటాయి. సో మనం ఈ లిస్ట్ని లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, like how we did on strings, len of a. So let's try to print it. మనకి ఇక్కడ 4 అని డిఫైన్ అయింది. సో ఇప్పుడు మనం లిస్ట్లో ఇంకొక కాన్సెప్ట్ చూస్తాం. మనం స్ట్రింగ్స్లో ఎలా అయితే స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ చూసామో లిస్ట్లో కూడా అదే వర్క్ అవుతుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఇండెక్సింగ్ అంటే మనం స్ట్రింగ్లో ఎలా చేస్తాం ఇక్కడ కూడా అలానే చేస్తాం. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ప్రింట్ చేయాలి. సో సింపుల్గా A0. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్ అంటే పైథాన్ అనేది ప్రింట్ అయింది. సో అలానే మల్టిపుల్ ఎలిమెంట్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో ఇది కూడా స్ట్రింగ్ లాగే.
ఫస్ట్ ఎలిమెంట్ని 0 నుంచి కౌంట్ అవుతుంది. 0 1 2 3 ఇలా ఈ టైప్లో ఉంటుంది కౌంటింగ్ అనేది. F3 ప్రింట్ చేద్దాం, లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. సో ఈ టైప్లో మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు స్లైసింగ్ కనుక చూస్తే, అంటే మనం ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ వరకు స్లైస్ చేయాలనుకున్నాం. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రింట్ చేయాలనుకున్నాను కంప్లీట్గా 1 కాలం, తర్వాత నేనేమి ఇవ్వలేదు. సో ఇప్పుడు 1 2 3 అనే ఎలిమెంట్స్ని ప్రింట్ అయింది. అదే నేను సపోజ్ ఇక్కడ 3 అని ఇస్తే ఇప్పుడు చూస్తే ఓన్లీ 1 2 మాత్రమే ప్రింట్ అయింది. మనం స్ట్రింగ్స్లో చూసినట్టే ఇది కూడా. సో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఇస్తావో దాని ముందు ఎలిమెంట్ వరకు ప్రింట్ అవుతుంది. సో అదే ఫస్ట్ ఎలిమెంట్ని అసలు తీసేస్తే నేను ముందు ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది అప్ టు సెకండ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనం స్లైసింగ్ని చేస్తాం. సో ఇలానే మనం స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేసినట్టు దీన్ని కూడా కంకాటినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను A = A ప్లస్ డైరెక్ట్గా ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకేంటంటే స్ట్రింగ్లో లాగా మనం డైరెక్ట్గా చేయలేం. దీనికి కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ నేను జావాని ఇంకొక దాన్ని యాడ్ చేయాలనుకుంటాను ఏకి. ఇప్పుడు మీరు ఏ కనుక ప్రింట్ చేస్తే ఇప్పుడు మనకు అన్ని ఎలిమెంట్స్ మిక్స్ రావాలి. ఇప్పుడు చూస్తే ఈ లిస్ట్ కౌంట్ కూడా 5కి చేంజ్ అయింది. సో కావాలంటే మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే మనం ఈ విధంగా డైరెక్ట్గా కంకాటినేట్ చేయొచ్చు. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ లెన్ ఆఫ్ ఏ, లెన్ చూసినట్టయితే 5కి చేంజ్ అయింది. సో ఈ టైప్లో మనం ఇలా చేయొచ్చు. అలానే మనం లిస్ట్ని డబల్ కూడా చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఏ ఉంది, సో దీన్ని మనం డబల్ చేయాలనుకున్నాం, అంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ A = A × 2. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తే లిస్ట్ అనేది మల్టిప్లై ఉంటుంది, అంటే డబల్గా. ఇప్పుడు చూసినట్టయితే దీన్నే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. స్లైడ్ చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే ఈ లిస్టే 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇలాగే మనం మల్టిప్లై చేయొచ్చు, ఇలా అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో లిస్ట్స్ అంటే ఇది ఇన్ జనరల్గా మనం ఇప్పుడు వరకు ఓవర్వ్యూగా చూసుకుంటే లిస్ట్ అనేది మ్యూటబుల్, అంటే మనం ఒక్కసారి లిస్ట్ని డిఫైన్ చేసినా కూడా తర్వాత మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. సో అలానే లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి ఐడెంటిఫై చేస్తాం. సో లిస్ట్ అనేది ఐడెంటిఫై చేయాలంటే దానికి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అది లిస్ట్ అని. సో అలానే స్ట్రింగ్స్లో ఎలా అయితే మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ పర్ఫామ్ చేసామో లిస్ట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు లిస్ట్ మెథడ్స్ అంటే ఏందనేది, ఇంకా కొన్ని లిస్ట్ మెథడ్స్ ఉన్నాయి, అవి చూస్తాం. సో మీరు డిస్క్రిప్షన్లో లాంచ్ ప్యాడ్ని యాక్సెస్ చేయొచ్చు, న్యూటన్ స్కూల్ లాంచ్ ప్యాడ్. మీరు ఇక్కడే కోడింగ్ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. సో అలానే ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్లో యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.